వేదముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ. వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. వెల్కమ్ టు బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మనం చాలా డేస్ అయింది ఒక గేమ్ గానీ ఏమైనా ఆడి, అంటే లైక్ నేను చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే సమ్మర్ వచ్చిందంటే క్రికెట్ ఆడడానికి చాలా ఇంట్రెస్టెడ్ ఉండే. సో అలాంటిది ఒక 10th క్లాస్ దాటిన తర్వాత అలా బేసిక్ గా అలా ఇంటర్ తర్వాత మళ్ళీ బీటెక్ వచ్చేసరికి ఇంత టైం పట్టింది. సో మనం ఎవరైతే బాక్స్ క్రికెట్ ఆడుతున్నాం ఫ్రెండ్స్ తో, సో అక్కడికి వెళ్ళి మీట్ అవుదాం. ఎలా అనిపిస్తుంది భయ్యా నీకు వచ్చినందుకు? అలా సిగ్గుపడతాయండి భయ్యా, చెప్పు. ఆడతావా మరి? 6 కొడతావా? ఎన్ని 6 కొడతా చెప్ప? ఎన్ని అవుతుందా అంటే కొట్టుబడేది అన్న పని చూద్దాం. ఇంకోరి భయ్య ఎవరు నువ్వు చెప్పురా, నాకు అర్థం కాలేదు. చెప్పురా ఎవరు నువ్వు? ఎందుకన్నా చెప్పురా. దివాకరా? దేనికి వచ్చా ఇప్పుడు? ఆడుకోవడానికి వచ్చావా? ఏ గేమ్? బాక్స్ క్రికెటా? ఈడవాడు దేనికి వచ్చావు? బాక్స్ క్రికెట్ ఆడుకోవడానికి వచ్చి. అవునా? ఇప్పుడు దేనికి ఇది తెలీదా నీకు? నాకు ఛానల్ ఉందన్నమాట. ఓహో ఆ ఛానల్. ఛానల్ కి బ్లాగ్స్ తీయాలిగా మరి. మరి ఈ మనిషి ఎవరు? ఈ మనిషి ఎవరు బాబు? నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి ప్లీజ్. ఓట్ ఫర్ మీ. ఎవరు బాబు మీరు? నా పేరు చింటూ. ఎక్కడి నుంచి? ఏంటి సంగతి? దేనికి వచ్చావు? ఏంది? క్రికెట్ ఆడటం బాక్స్ లోనే. నాది ఎక్కడే ఇంకా ఆర్ఎంబి దగ్గర క్రికెట్ ఆడడానికి వచ్చాము అంతే. ఇంకేం లేదా? ఇంకేం లేదు. స్కోర్ ఎంత కొడదాం మరి? ఏంటి స్కోర్ ఎంత కొడదాం అనుకున్నావు? అన్ని బాల్లో మాక్సిమమే. అన్ని బాల్ మాక్సిమమేనా? సరే అక్కడికి వెళ్ళి అయిపోయింది, వీళ్ళతో ఇంట్రెస్ట్ అయిపోయింది. అక్కడికి వెళ్ళి ఇంకా చాలా మంది ఉన్నారు, అక్కడికి వెళ్ళి కలుద్దాం. ఏమంటా? కలుద్దాం వద్దా? సరే మనం కలవడానికి, మన్ని పికప్ చేసుకోవడానికి ఒక పెద్ద మనిషి వచ్చాడు. చూపిస్తాను. నలుగురు బండి సరిపోయా బాబు. ఏంటి నీ పరిస్థితి? ఏంటి ఇంత స్పీడ్ ఫ్లాష్ మ్యాన్ లాగా వచ్చావు? వెల్కమ్ టు తుపాకిని కొట్టు లపాకిని పట్టు. అన్న ఫ్లాష్ మ్యాన్ అన్న మెజో నీకు ఫ్యాన్స్ అన్న గర్ల్ ఫ్రెండ్ అన్న చూడు, నా బాగుంది లేదా? నమస్తే. వెళ్ళేసొద్దాం, ఆకలేస్తుంది. నీకు కూడా ఆకలేస్తుందా? ఫ్లాష్ మ్యాన్ డ్రైవ్ వెల్ బ్రో. ఏంటి బాధండి? మాట్లాడితే ఫోన్ బండి తీయకంటారు నాలాగా. నువ్వేం చేస్తున్నావు? ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేటలాగా. నువ్వేం చేస్తున్నావు మరి? మాట్లాడితేనే తెలుసు, అందుకే నెక్స్ట్ టైం ఎవరు తీయద్దని చెప్తున్నా. మరి ఓసాబో ప్యాచ్ ఏంది? రీచ్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద మనిషిని కలిసాం. ఒకసారి ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. నేను ఆల్తాలా కబలి, నేను కూడా ఆల్తాలా కబలి నేను ఆల్తా కబలి నేను ఆల్తా. ఏమైంది బ్రో? ఏమైంది బ్రో? నేను ఆల్తాలా కబలి, నేను కూడా ఆల్తాలా కబలి నేను ఆల్తా కబలి నేను ఆల్తా.
ఏం బ్రో, ఏం బౌలింగ్. నేను ఆల్తలా టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. అందరి ట్రెండ్ కాదు కాదు రే రే ఏం తీసుకున్నావు నువ్వు? డ్రగ్స్ తీసుకున్నావా? నువ్వేం తీసుకున్నావు చెప్పు. ఫస్ట్ బౌలింగ్ నువ్వేనా? ఎన్ని వికెట్? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. గద్దపులి పడిపోయింది. గద్దపులి అన్నా అన్న ఫ్లాష్ మ్యాన్ అన్నా, అన్నా మెడ్రో నీకు ఫ్యాన్స్ అన్నా, నాతో తన గర్ల్ ఫ్రెండ్ అన్న చూడు, నా బాగుంది లేదా? పర్లే బానే ఉంది, పర్లే 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 బానే ఉంది, పర్లే 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 బానే ఉంది, పర్లే. బాయ్ ఏంటి బాయ్ ఇట్లా వేస్తున్నావు? అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఫాస్ట్ బౌలింగ్ చేయరా. నువ్వేంట్రా ఎక్కడ ఉన్నావు? ఆటో వేసాలు ఎక్కడికి వెళ్ళు. ఎందుకు? నేను బాల్ కొడితే అక్కడ పడుద్దిరా, నువ్వు వెళ్ళి తీసుకురావాలి కదా, ఆడుకోవాలి కదరా మళ్ళీ ఇక్కడ. అంకుల్ హెల్మెట్. అక్కర్లేదు. అంకుల్ గ్లౌస్. అక్కర్లేదని చెప్పానా? డిస్టర్బెన్స్ ఎందుకురా? నో. ఎంత చూద్దాం? ఏం చూస్తారు? గుర్తుపెట్టుకుందాం. గుర్తుపెట్టుకుందాం. చెప్పండి చెప్పండి, రివ్యూ చెప్పండి. పిచ్ డంపీగా ఉంది, మాయిశ్చరైజర్ ఎక్కువ ఉంది. ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అయిపోయింది. ఇప్పుడు నీ ఒక ఒపీనియన్ ఏంటి? నెక్స్ట్ స్కోర్ ఎంత కొడతావు? బ్యాటింగ్ ఏం చేస్తావు? నేను ఫస్ట్ దిగుతా కూర్చో. మీరు ఎంత స్కోర్ కొడతాం అనుకుంటున్నారు? సున్నానా? అదే డక్క పక్క సున్నా. పర్లే పర్లే బానే ఉంది, పర్లే 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 బానే ఉంది, పర్లే 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 బానే ఉంది. మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్యాట్స్మెన్ భయ్యా, మీ స్కోర్ ఎంత భయ్యా? బ్యాట్స్మెన్ బ్యాట్స్మెన్ హైట్ వెయిట్ బిహేవియర్ చూసి మూర్ఖుడేమో అనుకున్నాను. దైవభక్తి ఉందంటే మంచోడే. అన్నా మెడ్రో నీకు ఫ్యాన్స్ అన్నా, నాతో తన గర్ల్ ఫ్రెండ్ అన్న చూడు, నా బాగుంది లేదా? పర్లే బానే ఉంది. యాందిరయ్యా ఏం చేస్తున్నా? ఇప్పుడైతే ఒక మ్యాచ్ అయితే గెలిచాం. నెక్స్ట్ ఇంకో మ్యాచ్ ఆడుతున్నారు. మళ్ళీ డక్కేనా? కన్ఫర్మ్ కదా? డక్ కదా? చూద్దాం. నువ్వు ముందు ఫ్రెండ్కి అయిపోతాడు, షార్ట్ బాల్ వేసేస్తాడు. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. స్పోర్ట్నర్షిప్ ఒక 4 కొట్టరా ఈ వార్ ముందుకెళ్ళి కొట్టిరా. అరే 4 కొట్టరే. వేసేసాడు, బాగా వేసేసాడు. కెప్టెన్ బ్రో ఏమైంది? కాదురా 126 స్కోర్ రా. 126 123 రా. స్కోర్ ఎంత? 130. హౌస్ ద కెప్టెన్ ఫీల్స్? కెప్టెన్ ఏట్రా 120 కొట్టారంట, అది 130 కొట్టారంట. ఏంటి 130 అంతే. 130 అంతేనా? ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. చెప్పు మా ఆడియన్స్ కి, నువ్వు అసలు ఎలా ప్లే చేసావు గేమ్? ఎలా ఉంది? ఎలా అనిపించింది?
అసలు బాగాలేదు నాన్న. ఎందుకు నచ్చలేదు నీకు? నీకు నచ్చిన టీం వేసుకుని వచ్చి ఆడిమంటే అలా కుదరదు. కుదరదా? కుదరదు. ఇంకా అంతే. ఇంకేం లేదా? వాళ్ళకి ఇళ్ళ టీ షర్ట్ వేసుకున్నాడు ఉన్నాడా? ఎవడు వాడేనా? ఒక్క నిమిషం. మా సారు ఓవర్కి 4 6లు ఇచ్చారు, కానీ ఎక్కువ మాట్లాడుతాడు. పక్క నుంచి జడ్జ్ చేస్తాడు. నువ్వు ఒక 6 ఇచ్చా, 4 6 ఇచ్చినా మమ్మల్ని తిన్నాడు. పెద్ద ఫైటర్ అని ఫీలింగ్. గగన్ ఫైటర్ అండి నువ్వు. నువ్వు ఎవరితో నీ పిల్లలతో మాట్లాడుతావు? ఫీలింగ్ చెయ్యే. అది ఓకే. అయితే ఇప్పుడు ఏంటి నెక్స్ట్ స్కోర్ ఏంటి నీది? సరే నువ్వు ముందు స్కానర్ కొట్టు. నువ్వు నెక్స్ట్ స్కోర్ ఏంటి? నెక్స్ట్ స్కోర్ ఏంటి లేదన్నా? లేదా? అయిపోయింది. ఇప్పుడు మరి గేమ్ ఆడుతున్నాను. ఎలాగే టైం అయిపోయింది. టైం చూడు, టైం అయిపోయింది అంట. నువ్వు బ్యాటింగ్ చేసరికి అయిపోయింది. వస్తున్నాను రా, మీరు వెయ్యండి రా, చూద్దాం. మళ్ళీ అయిపోయిందా కలుద్దాం. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. సో గేమ్ అయితే అయిపోయింది. నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. గట్టి మంచి షాట్స్ కొట్టాం కాబట్టి పెద్ద మనిషి. ఇట్స్ ఆల్ రైట్. ఐ హర్ట్. నేను హర్ట్ అయ్యాను. ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ. yes ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి. కెప్టెన్ ఎక్స్పీరియన్స్. అందరూ ఇక్కడ కెమెరా ఫోబియా ఉంది, అందరూ సిగ్గుపడుతున్నారు. చాలా బాగుంది. మెయిన్ గా మా కెప్టెన్. సైనింగ్ ఆఫ్ అంటావా? సైనింగ్ ఆఫ్ అంటే సో సైనింగ్ ఆఫ్.